ఏమైంది మధురం? మధురం ఏమైంది? మధురం మధురం ఏమైంది మధురం? మధురం నేనే సార్. ఇతను ఎవరో తెలుసా నీకు? అర్థం కాలేదు సార్. ఈడు నన్ను తెలియదు అంటున్నాడు రా. అమ్మా మీరే చెప్పండి, కుటుంబం అంటే భార్యాభర్తల మధ్య గొడవ వస్తుందా రాదా? నువ్వు చెప్పన్నా. అందుకని కట్టుకున్న భర్తను వదిలేసి పుట్టిన ఊరిని వదిలేసి పారిపోయి రావచ్చా? అరే సీను, ఏంటన్నా ఆ పాట ఉంది చూడు, పెళ్లి చేసుకొని పారిపోతారన్నది, అది ఏ సినిమాలో ఉందిరా? అది సరే వదిలే అన్నా. నేను మొక్కని దేవుడు లేదన్నా. ఆ బెజవాడ కనకదుర్గమ్మ, ఆ పోలేరమ్మ, ఆ తర్వాత సునామీ వచ్చింది. అరే సీను, అదే వేలాంగన్ని మాట, అక్కడికంతా వెళ్ళి మొక్కుకున్నాను. దేవుడా నా కష్టం నీకు తెలుస్తుంది, కానీ ఈ తమ్ముడికి తెలియట్లేదే. తమ్ముడు నీకు అర్థం కాలేదా తమ్ముడు? నువ్వు లోపల ఉంచుకొని కాపురం చేస్తున్నావే ఒకదాన్ని, దానికి భర్త నేనేరా కుక్క. అది కనిపారేసిందే ఒక బిడ్డ, దానికి బాబుని నేనేరా. ఇది చూపించండి సార్. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్. చూపించండి. ఇది ఫోటో. మధురం ఎక్కడరా మధురం? ఒంట్లో బాలేదు సార్. ఏంటి ఒంట్లో బాలేదా? ఏం చేసావురా నా మధురాన్ని? మధురం ఏం చేశారా నిన్ను? అయ్యో ఒరే సీను, నా మధురం ఎలాగైపోయిందో చూసావారా? నువ్వే చూడరా ఎలాగైపోయిందో. నాతో వచ్చే మధురం, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. వచ్చే వెళ్ళిపోదాం. రా మధురం. అంత ఇదిగా అడుగుతుంటే ఏంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? పదవే. ఆడపిల్లని మర్యాద లేకుండా ఏంట్రా? ఎవడో పిల్లని తీసుకొచ్చి కాపురం చేస్తూ చట్టం గురించి మాట్లాడుతున్నావా? పదరా నువ్వు. ఎక్కించండి రా. పదరా నన్ను వదలకండి, కొట్టండి రా. ఆపండి. అదే వచ్చేస్తారని కదా. ఆపండ్రా. తప్పకండి. అరే ఏరా, మీకు నా పెళ్ళం అంటే అంత ఇష్టమారా? అయితే వచ్చి తీసుకెళ్ళు. రే సీను, చెప్పనా? ఆ లాడ్జ్ పేరేంట్రా? వినోద్ లాడ్జ్ అన్నా. వినోద్ లాడ్జ్ అంట, రైల్వే స్టేషన్ పక్కనే. మగాడివైతే వచ్చి తీసుకెళ్ళరా కుక్క. రే పదండ్రా. మధురం మధురం రాగు. మధురం మధురం